Wel- Welcome viewers. I am Sriram Madhusudan Rao, working as an assistant professor in Chebroli Engineering College. In this lecture, I would like to discuss about the superconductivity. Superconductivity under modern physics. Actually, these are the series of lectures on modern physics. It is highly useful for the first year diploma students of generally all diploma students, especially for Telugu states, that is Andhra Pradesh and Telangana. These are very interesting. So, as many of the students are come from rural background, I wish to explain it in Telugu medium. So, kindly follow this for good knowledge about the superconductivity. కాబట్టి మనం మోడర్న్ ఫిజిక్స్లో చెప్తా ఉన్నాం, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చెప్పాం, ఆప్టికల్ ఫైబర్ చెప్పాం, అట్లా చెప్పాం కదా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సూపర్ కండక్టివిటీ అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు బిల్డప్ అవుతున్న టెక్నాలజీ కూడా ఈ సూపర్ కండక్టివిటీని బేస్ చేసుకొని ఈ టెక్నాలజీ అనేది మనకి వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఇమేజ్ చూసినట్లయితే మనం ఇది మనకి ఒక మ్యాగ్నెట్ అనేది పైకి లేచింది. ఇది మెటీరియల్ అనేది గాల్లో నిలబడుతున్నట్టుగా ఉంది కదా, అది దాని అప్లికేషన్. అసలు ఎలా వస్తుంది అది తెలియాలంటే ముందుగా మనం బేసిక్గా అసలు సూపర్ కండక్టివిటీ అంటే ఏందో తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే కానీ బేసిక్స్ లేకుండా మనం ఎప్పుడు కూడా అప్లికేషన్ అర్థం చేసుకోలేం. కొంతవరకు అర్థం చేసుకోవచ్చు కానీ దాన్ని కంప్లీట్గా బాగా క్లియర్గా అర్థం కావాలంటే, ఎట్లా వస్తుంది ఏందో తెలియాలంటే ఎప్పుడైనా బేసిక్స్ అనేవి అవసరం అనమాట. కాబట్టి బేసిక్స్ తెలుసుకుంటే మనం ఎప్పుడైనా ఏదైనా రీసెర్చ్ చేయాలన్నా, లేదంటే ఏదైనా దాని గురించి ఎవరికైనా చెప్పాలన్నా కానీ కంప్లీట్గా చెప్పగలం. అది కాబట్టి దీన్ని సూపర్ కండక్టివిటీ 1911లో ఈ ఓన్స్ అనే సైంటిస్ట్ అనే ఆయన ఈ సూపర్ కండక్టివిటీ అనే ఫినామినాని కనుక్కున్నాడు అనమాట. 1911లో ఈ సూపర్ కండక్టివిటీ అనే ఫినామినాని ఓన్స్ అనే సైంటిస్ట్ అనే ఆయన కనుక్కున్నాడు. దీని గురించి మళ్ళీ చెప్తాను, ఆయన బొమ్మ తెలియటం కోసం మీకు. కాబట్టి 1913లో ఆయన పేరు మీద కూడా ఒక కాయిన్ కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. అర్థమైందా? కాబట్టి ఈయన ఓన్స్ అనే ఆయన 1911లో కనుక్కున్నాడు ఈ సూపర్ కండక్టివిటీ అనే ఫినామినాని. ఇప్పుడు చూద్దాం సూపర్ కండక్టివిటీ అంటే ఏందో చూద్దాం ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ గ్రాఫ్ తీసుకున్నారు, జాగ్రత్త చూడండి. టెంపరేచర్ ఒక పక్క తీసుకున్నారు, రెసిస్టెన్స్ అనేది ఒక పక్క తీసుకున్నారు. టెంపరేచర్ అనేది ఒక పక్క తీసుకున్నారు నాన్న, రెసిస్టెన్స్ అనేది ఇంకొక పక్క తీసుకున్నారు. టెంపరేచర్ ఎక్స్ యాక్సిస్ మీద, రెసిస్టెన్స్ అనేది వై యాక్సిస్ మీద తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఇది 0 కెల్విన్ టెంపరేచర్. ఇప్పుడు సపోజ్ ఈ గ్రాఫ్ తీసుకున్నాం మనం, ఈ ఫస్ట్ది ఇక్కడ ఎరబెట్టే కదా, ఈ ఫాలో అయ్యేది. ఇప్పుడు మామూలుగా ఏదైనా మెటీరియల్ తీసుకుంటే మనం జనరల్గా మెటీరియల్ని కూల్ చేస్తూ వస్తున్నాం. కూల్ చేస్తూ వచ్చి 0 కెల్విన్కి వచ్చాం. టెంపరేచర్ అనేది ఎక్కడికి తీసుకొచ్చాం? 0 కెల్విన్కి తీసుకొచ్చాం. టెంపరేచర్ని కూల్ చేస్తూ వచ్చి 0 కెల్విన్కి మనం తీసుకొచ్చినప్పుడు ఏం జరిగింది? ఈ రెసిస్టెన్స్ అనేది ఈ గ్రాఫ్ 0 ఇక్కడికి రాలేదుగా. ఇక్కడికి వచ్చిందంటే అర్థమైంది 0 అయిపోయిందని. ఇక్కడి నుంచి ఇక్కడికి కొంత ఉందంటే ఏదో కొంత వాల్యూ మీన్స్ రెసిస్టెన్స్ ఉందని అక్కడ. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి కొంత రెసిస్టెన్స్ అనేది ఉందన్నమాట మనకి. ఇక్కడి నుంచి ఇక్కడికి కొంత రెసిస్టెన్స్ అనేది ఉంది మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి కొంత. అంటే టెంపరేచర్ 0 కెల్విన్ చేసినప్పటికీ కూడా రెసిస్టెన్స్ 0 కాల. కాబట్టి అటువంటి వాటిని ఏమంటామంటే జనరల్గా నాన్ సూపర్ కండక్టివ్ మెటల్ లేదా మామూలుగా నార్మల్ కండక్టర్స్ అంటాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మామూలు కండక్టర్స్ అంటే కాపర్ కానీ, మనం జనరల్గా వాడే కండక్టర్స్ కాపర్ కానీ, సిల్వర్ కానీ, అల్యూమినియం కానీ, వీటికి కనుక మనం ఇట్లా టెంపరేచర్ని తగ్గించుకుంటూ వచ్చినట్లయితే 0 కెల్విన్ చేసినా కానీ రెసిస్టెన్స్ అనేది 0 కాదు, ఎంతో కొంత వాల్యూ అనేది ఉంటుంది. అలా కాకుండా కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి, మనం వాడే మెటల్స్ కాకుండా కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి అన్నమాట. అంటే కంపోజిట్ 2-3 మెటల్స్ లాంటివి కలిపి తయారు చేసినాయి అనమాట. కొంత స్పెషల్ అంటే వాళ్ళు రీసెర్చ్ చేశారు. అది చెప్పాలంటే అది అడ్వాన్స్డ్, అదంతా అవసరంలో మీకు బేసిక్గా అసలు ఎట్లా ఉందనేది. కొన్ని మెటీరియల్స్ తీసుకునే వాళ్ళు ఏం చేశారంటే టెంపరేచర్ని కూల్ చేస్తూ వచ్చారు. ఇట్లా ఇందాకే చెప్పుకున్నాం, ఇందాకట్లాగే సేమ్ టెంపరేచర్ని తగ్గించుకుంటూ వస్తున్నారు. టెంపరేచర్ని తగ్గించుకుంటూ వస్తే
ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయింది, రెసిస్టెన్స్ అనేది సడన్గా జీరో అయింది. అంతేనా? స్లోగా తగ్గుతుంది. ఒక్కసారి ఈ పాయింట్ దగ్గరికి రాగానే ఒక్కసారిగా ఏమైపోయింది, రెసిస్టెన్స్ అంతా ఏమైపోయింది, జీరో. కాబట్టి అందుకని దానికి ఏం పేరు పెట్టారు, సూపర్ కండక్టర్. సూపర్ అనే ఎందుకు వాడతాం మనం, ఎప్పుడైనా బాగా అద్భుతంగా పనిచేస్తే దాన్ని సూపర్ అంటాం. అంటే కాబట్టి ఇది కూడా ఏం చేసింది, మామూలు వాడే మెటల్స్ తీసుకొని కూల్ చేస్తూ ఉంటే 0 కెల్విన్ దగ్గర టెంపరేచర్ జీరో కాల. ఇలా కాకుండా కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ మెటల్స్ తీసుకొని వాటిని కూల్ చేస్తే ఏమైంది, సడన్గా, అంటే వాళ్ళకి తెలియదు, జనరల్గా ఎవరికి సైంటిస్ట్ చేసేటప్పుడు ఏమైనా అయిద్దామని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటే ఏమైంది, కొంత టెంపరేచర్కి వచ్చేసరికి సడన్గా రెసిస్టెన్స్ అనేది జీరో అయిపోయింది. కాబట్టి ఇది బాగుందని చెప్పి దానికి ఏం పేరు పెట్టారు, సూపర్ కండక్టర్. అర్థమైందా? ఇది సూపర్ కండక్టర్, ఇది మామూలు కండక్టర్స్, లేదా దీన్నే నాన్ సూపర్ కండక్టివ్ మెటల్ అన్నారు. అర్థమైందా? అంటే ఇది జీరో కావట్లేదు కాబట్టి నాన్ సూపర్ కండక్టివ్ మెటల్ అన్నారు. ఇది జీరో అవుతుంది కాబట్టి దీన్ని సూపర్ కండక్టర్ అన్నారు. అర్థమైందా? ఇది జీరో అవ్వలేదు కాబట్టి నాన్ సూపర్ కండక్టివ్ మెటల్, ఇది సూపర్ కండక్టర్. అర్థమైందా? ఇది కాన్సెప్ట్. మీరేం ఎగ్జామ్లో రాయక్కర్లేదు, అది ఎలా జరుగుతుందని తెలుసుకోవడం కోసం. ఈ గ్రాఫ్ అనేది మీకు గ్రాఫ్కి రాసినా కానీ కనీసం 1 మార్క్ వేస్తారు మీకు. ఇక్కడ వాటి సూపర్ కండక్టివిటీ అని అడిగారు అనుకో, సపోజ్ నువ్వు ఏదో డెఫినేషన్ రాసావు, ఏదో గబిక్కిన తప్పు రాసావని భయం వేసింది, దాని కింద ఈ గ్రాఫ్ వేసావనుకో 3 మార్కులు డెఫినేషన్ అనుకో, కనీసం 1 అన్న వేస్తారు ఈ గ్రాఫ్ వేస్తే. అట్లా ఉంటుంది అనమాట. అట్లా ఉంటుంది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అర్థమవుతుందా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అలా ఉంటుంది. కాబట్టి ఇది నాన్ సూపర్ కండక్టివ్ మెటల్. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి రెసిస్టెన్స్ అనేది ఎంతో కొంత ఉంటుంది 0 కెల్విన్ అయినా నాన్ సూపర్ కండక్టింగ్ మెటల్స్కి. అలా కాకుండా కొన్ని స్పెషల్ మెటల్స్కి ఏమైంది, వాళ్ళు అబ్జర్వ్ చేస్తే కొంత టెంపరేచర్ రాగానే సడన్గా రెసిస్టెన్స్ అనేది జీరో అయిపోయింది. అందుకని దీనికి ఏం పేరు పెట్టారు, సూపర్ కండక్టర్ అని పెట్టారు. అది అనమాట మనకి ఇక్కడ. కాబట్టి సింపుల్గా సూపర్ కండక్టర్ అంటే ఏం చెప్పుకోవచ్చు మనం, రెసిస్టెన్స్ జీరో. అర్థమైందా? సూపర్ కండక్టర్ అంటే రెసిస్టెన్స్ ఏమైపోయింది, ఇక్కడ ఈ లైన్ మీద అంతా వాల్యూ జీరోనే కదా, ఇక్కడ టీసీ, కాబట్టి జీరో. ఈ టీసీని ఏమంటారంటే జనరల్గా క్రిటికల్ టెంపరేచర్ లేదా ట్రాన్సిషన్ టెంపరేచర్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి ఇది. ఈ టీసీని పేరులోనే ఉంది కదా, సి పెట్టారు కదా కింద. క్రిటికల్ టెంపరేచర్ లేదా ట్రాన్సిషన్ టెంపరేచర్ అంటారు మనకి. క్రిటికల్ టెంపరేచర్ ఆర్ ట్రాన్సిషన్ టెంపరేచర్. కాబట్టి టీసీ, కాబట్టి ఈ టీసీ దగ్గర ఏమవుతుంది, ఇది సూపర్ కండక్టర్గా మారుతుంది. టీసీ బిలో అంటే ఈ టీసీ లోపు ఎలా ఉంటుంది, ఇది నార్మల్ మెటీరియల్, నార్మల్ కండక్టర్ లాగా ఉంటుంది. టీసీ దాటితే సూపర్ కండక్టర్ లాగా ఉంటుంది అనమాట. కాబట్టి టీసీ అనేది బౌండరీ. టీసీ బిలో నార్మల్ కండక్టర్, టీసీ అబోవ్ సూపర్ కండక్టర్. అంటే ఈ గ్రాఫ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ గ్రాఫ్ అనేది ఇంపార్టెంట్ మనకి. కాబట్టి అది సూపర్ కండక్టర్ అంటే ఆ ఫినామినానే ఏమంటాం, ఆ ఫినామినానే సూపర్ కండక్టివిటీ అంటాం. ఇప్పుడు డెఫినేషన్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. సరే, ఒకసారి ఈయన గురించి ఎట్లా కనుక్కున్నాడో అది చెప్పుకుందాం. అంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు, వరగా చెప్తున్నా అనమాట. కాబట్టి ఇప్పుడు దీన్ని ఎవరు చెప్పిందా చెప్పాం కదా ఆల్రెడీ, కేహెచ్ ఓన్స్ అనే సైంటిస్ట్ దీన్ని కనుక్కోడు అనమాట, సూపర్ కండక్టివిటీ అనే ఫినామినాని. ఈ గ్రాఫ్ మీకు అర్థం కాదులే, జనరల్గా కాస్త హై లెవెల్లో ఉంటుంది, ఇది అవసరంలో మీకు వరకు ఇక్కడ మనం. కాబట్టి డిస్కవర్డ్ బై కే ఓన్స్ ఇన్ 1911 డ్యూరింగ్ ఫస్ట్ లో టెంపరేచర్ మెజర్మెంట్స్ టు లిక్విఫై హీలియం. హీలియం అనేది ఏంటన్నా గ్యాస్, దాన్ని లిక్విఫై చేస్తూ ఉంటే దాంట్లో కనుక్కున్నాడు అనమాట. కాబట్టి వైల్ మెజరింగ్ ది రెసిస్టివిటీ ఆఫ్ ప్యూర్ మెర్క్యూరీ హీ నోటీస్డ్ దట్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ డ్రాప్ టు 0 at 4.2 కెల్విన్. ఇది మనకి జనరల్ నాలెడ్జ్లో కూడా ఇంపార్టెంట్. మీకు ఇది ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఈ పాయింట్ జాగ్రత్తగా చూడండి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏమడుగుతారు, జనరల్గా డెఫినేషన్ ఏంటిది, వాట్ ఈజ్ సూపర్ కండక్టివిటీ లేదా వాట్ ఈజ్ సూపర్ కండక్టర్, ఇట్స్ ప్రాపర్టీస్, అప్లికేషన్స్ అని అడుగుతారు. కానీ తెలుసుకోవటం వల్ల ఏంటంటే జనరల్ నాలెడ్జ్లో కూడా జనరల్ సైన్స్ ఉంటుంది మీకు. జనరల్ నాలెడ్జ్ అంటే అన్ని బ్రాంచెస్ ఉంటాయి, ఒకటి జనరల్ సైన్స్ కూడా ఉంటుంది. అందులో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, ఎక్కువ అడుగుతూ ఉంటారు. కాబట్టి అట్లా అందుకని మీకు అన్ని విధాలుగా కవర్ అవుతుంది. అందుకని ఇంత ఎలాబొరేటెడ్గా చెప్తున్నా, అర్థమవుతుందా? ఇప్పుడు జాగ్రత్తగా ఫాలో అయితే మంచి నాలెడ్జ్ వస్తుంది మీకు. దాని ద్వారా ఆటోమేటిక్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు జాబ్ రావడానికి కానీ హైయర్ ఎడ్యుకేషన్కి కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి వైల్ మెజరింగ్ ది రెసిస్టివిటీ ఆఫ్ ప్యూర్ మెర్క్యూరీ హీ నోటీస్డ్ దట్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ డ్రాప్ టు 0 at 4.2 కెల్విన్. కాబట్టి దీన్ని
అఫీషియల్గా అంటే దీనికి సూపర్ కండక్టివిటీ అనే ఫినామినాని అంటే వాళ్ళు రికార్డ్ చేసుకోవాలి కదా, రెసిస్టివిటీ ఎక్కడ వచ్చింది ఏ మెటల్లో, కాబట్టి అఫీషియల్గా దీన్ని రికార్డ్ చేశారు. మెర్క్యూరీలో కనుక్కున్నాడు ఈయన. మెర్క్యూరీలో, ప్యూర్ మెర్క్యూరీలో ఎక్కడ టెంపరేచరు 4.2 కెల్విన్. ఇది ఇంపార్టెంట్ జీకే బిట్లో. కాబట్టి సూపర్ కండక్టివిటీ మెర్క్యూరీలో ఏ టెంపరేచర్ దగ్గర కనుక్కున్నారని అడుగుతారు. 4.2 కెల్విన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏ మెటల్లో కనుక్కున్నారు? మెర్క్యూరీ. కనుక్కుంది ఎవరో? KH ఓన్స్. ఏ సంవత్సరంలో? 1911. కాబట్టి చూసారా, ఇవన్నీ ఒక కాన్సెప్ట్ తెలుసుకోవడం వల్ల ఇన్ని బిట్లు వచ్చినాయి మీకు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకటి తెలుసుకోవటం, రెండోది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? కాబట్టి ఏదైనా టాపిక్ని మనం అలా చదువుకుంటే అన్ని రకాలుగా అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది, నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా అర్థమవుతుందా? అట్లా కాన్సెప్ట్ పరంగా చదువుకోవాలన్నమాట. అది టెక్నిక్. సింపుల్గా అంతకంటే ఏం లేదు. కాబట్టి ఈ KH ఓన్స్ అనే ఆయన మెర్క్యూరీలో కనుక్కున్నాడు. ఎంత టెంపరేచర్ దగ్గర? 4.2 కెల్విన్ దగ్గర అనమాట. కాబట్టి ఈ పాయింట్ ఇది అవసరంలో మనకి బేసిక్గా ఈ రెండు, ఇది మనకి మేజర్ ఇంపార్టెంట్ మీకు కావాల్సింది. ఓకేనా? కాబట్టి ఇది డిస్కవరీ ఆఫ్ సూపర్ కండక్టివిటీ. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసాం. ఇది రాయాల్సిన మీరు డెఫినేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాల్సింది. కాబట్టి సూపర్ కండక్టివిటీ అంటే ఏంటి చూద్దాం డెఫినేషన్. ది ఆబ్జెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఇన్ సమ్ మెటీరియల్స్ బిలో సర్టైన్ టెంపరేచర్స్ ఈజ్ కాల్డ్ సూపర్ కండక్టివిటీ. కాబట్టి ఆబ్జెన్స్ అంటే ఏంది? ఉండకపోవటం. ప్రెజెన్స్ అంటే ఉండటం. ఏనన్నా? ప్రెజెన్స్ అంటే ఉండటం. దానికి ఆపోజిట్ వర్డ్ ఆబ్జెన్స్. కాబట్టి ది ఆబ్జెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఇన్ సమ్ మెటీరియల్స్ బిలో సర్టైన్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ సూపర్ కండక్టివిటీ. కాబట్టి ఇందాక చెప్పుకున్నాం కదా, కొంత టెంపరేచర్ దగ్గరికి వచ్చేసరికి సడన్గా ఏమైపోద్ది? రెసిస్టెన్స్ అనేది జీరో అయిపోతుంది. కాబట్టి ఆ ఫినామినానే సూపర్ కండక్టివిటీ అన్నాం. కాబట్టి ఇందాక గ్రాఫ్లో చెప్పాం కదా, అదే డెఫినేషన్ లాగా చదవాలి మీరు. ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసేటప్పుడు ఏదైనా థియరీ అంటే సొంతంగా రాయచ్చు అలా జరుగుతుందని, కానీ డెఫినేషన్ మట్టికి మ్యాక్సిమం 95% ఎబోవ్ ఉన్నట్టు రాయటానికి ట్రై చేయాలన్నమాట. కాబట్టి ద యాబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఇన్ సమ్ మెటీరియల్స్ బిలో సర్టైన్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ సూపర్ కండక్టివిటీ. ఓకేనా? ఇది మనకి సూపర్ కండక్టివిటీ యొక్క డెఫినేషన్. నెక్స్ట్, వాట్ ఈజ్ సూపర్ కండక్టర్స్? జనరల్ మనకు తెలుసు కదా, ఆ ఫినామినాని ఎగ్జిబిట్ చేసే వాటిని సూపర్ కండక్టర్స్ అంటాం. కాబట్టి ద మెటీరియల్స్ హూజ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ బికమ్స్ జీరో బిలో సర్టైన్ టెంపరేచర్ ఆర్ కాల్డ్ సూపర్ కండక్టర్స్. కాబట్టి ఇందాకే చెప్పుకున్నాం కదా, గ్రాఫ్ చూపించాం. కాబట్టి ఏవైతే ఏ మెటీరియల్స్ అయితే ఆ ఫినామినాని ఫాలో అవుతాయో వాటినే సూపర్ కండక్టర్స్ అంటాం. కాబట్టి ద మెటీరియల్స్ హూజ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ బికమ్ జీరో. కాబట్టి వేటికైతే రెసిస్టెన్స్ జీరో ఉంటుందో ఒక సర్టైన్ టెంపరేచర్ బిలో, కాబట్టి వాటిని ఏమంటాం మనం? సూపర్ కండక్టర్స్. కాబట్టి చాలా ఇంపార్టెంట్. మీకు 3 మార్కులు అడుగుతారు, పెద్ద కష్టపడక్కర్లేదు. అర్థమవుతుందా? వాట్ ఆర్ ద మెటీరియల్స్ హూజ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ బికమ్స్ జీరో బిలో సర్టైన్ టెంపరేచర్ ఆర్ కాల్డ్ సూపర్ కండక్టర్స్. అర్థమైందా? కాబట్టి అది ఇందాకటిదేమో సూపర్ కండక్టివిటీ, ఇది సూపర్ కండక్టర్స్. కాబట్టి ఇక్కడ మెటీరియల్ అనేవాడు యాడ్ చేస్తాం. అర్థమైందా? అంతే. కాబట్టి ఇవి డెఫినేషన్స్. నెక్స్ట్, ప్రాపర్టీస్. 3 మార్కులు అడుగుతారు. నేను మీకు 4 పాయింట్లు పెడతాను, మీరు 4 చదివితే 3 గుర్తుంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అర్థమైందా? కాబట్టి సూపర్ కండక్టర్స్ హ్యావ్ జీరో రెసిస్టెన్స్. కాబట్టి అంటే కొత్తగా రావు ప్రాపర్టీస్ అనే కాన్సెప్ట్లోంచే కదా, కాకపోతే మీకు కాన్సెప్ట్ అనేది ఒకసారిగా గుర్తుకు రాదు కొన్నిసార్లు. కాబట్టి ఈ ప్రాపర్టీస్ని మీరు బాగా దాని మీద ఫోకస్ పెట్టి చదవటం ద్వారా ఈజీగా గుర్తుంటాయి. మర్చిపోయినప్పుడు కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుద్ది. అర్థమవుతుందా? అది సింపుల్ లెర్నింగ్ మన టెక్నిక్ అది. కాబట్టి ఇట్లా చదువుతాం ప్రాపర్టీస్. మామూలుగా ఇంపార్టెంట్ క్వశ్చన్ల కింద చదువుతాం. కాన్సెప్ట్ తెలుసుకోవటం వల్ల యూజ్ ఏంది మనకి? ఎప్పుడైతే మర్చిపోతారో ప్రాపర్టీస్ గబిక్కిన టెన్షన్లో మర్చిపోవచ్చు. కాబట్టి లాస్ట్లో అన్నీ రాసుకున్న తర్వాత దీనికి ఏదన్నా మర్చిపోయింది గుర్తుకు రావాలి అంటే గుర్తుకు రాలేదనుకో, కాన్సెప్ట్కి వెళ్ళామనుకో ఈజీగా ఏదో ఒక పాయింట్ తగిలిద్ది, అది రాసేస్తారు. కాబట్టి అది మనకి ఇక్కడ కాన్సెప్ట్ యొక్క ఉపయోగం. కాబట్టి సూపర్ కండక్టర్స్ హ్యావ్ జీరో రెసిస్టెన్స్. కాబట్టి జీరో రెసిస్టెన్స్ ఉంటుంది. ఇందాకే చెప్పుకున్నాం కదా, రెసిస్టెన్స్ జీరో అయిపోద్ది కదా కూల్ చేస్తూ ఉంటే. నెక్స్ట్, సూపర్ కండక్టర్స్ ఎగ్జిబిట్ పర్ఫెక్ట్ డయామాగ్నెటిజం.
కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ ఉంది మనకి, ఇది కాన్సెప్ట్లో రాలేదు, చెప్తున్నాయి అంటే ఇది అడ్వాన్స్డ్లే. కాబట్టి సూపర్ కండక్టర్స్ ఎగ్జిబిట్ పర్ఫెక్ట్ డయామాగ్నెటిజం. డయామాగ్నెటిజం అంటే ఏంటంటే ఏ మెటీరియల్స్ అయితే మ్యాగ్నెట్స్ చేత రిపల్ చేయబడతాయో, అర్థమవుతుందా, ద మెటీరియల్స్ విచ్ ఆర్ రిపల్డ్ బై ది మ్యాగ్నెట్స్ ఆర్ కాల్డ్ డయామాగ్నెటిక్ మెటీరియల్స్. కాబట్టి వాటి అంటే ఈ సూపర్ కండక్టర్ మెటీరియల్స్ అనేవి మ్యాగ్నెట్ దగ్గరికి తీసుకెళ్ళామనుకో అతుక్కోవు, అట్రాక్ట్ కావు, ఏమవుతుంది, రిపల్ అవుతుంది అనమాట. అది నెక్స్ట్. అలానే ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మెటీరియల్ షోస్ యాన్ అబ్రప్ట్ చేంజ్ అట్ క్రిటికల్ టెంపరేచర్. కాబట్టి స్పెసిఫిక్ హీట్ అనేది క్రిటికల్ టెంపరేచర్ చెప్పాం కదా ఇందాక. టీసీ అనేది ఒక ఎక్కడైతే 0 అవుతుందో ఆ టెంపరేచర్ని టీసీ అన్నాం. కాబట్టి ఆ టీసీ దగ్గరికి రాగానే మనం దానికి ఏమైతే స్పెసిఫిక్ హీట్ అనేది అబ్రప్ట్గా చేంజ్ అయ్యిద్ది. అంటే అబ్రప్ట్ మీన్స్ సడన్, అర్థమవుతుందా, స్లోగా కాకుండా ఒక్కసారిగా చేంజ్ అయిపోద్ది అనమాట. అది నెక్స్ట్. గుడ్ కండక్టర్స్ ఎట్ రూమ్ టెంపరేచర్ ఆర్ నాట్ సూపర్ కండక్టర్స్. కాబట్టి ఇది ఫస్ట్లో చెప్పాం మన గ్రాఫ్ చెప్పేటప్పుడు. గుడ్ కండక్టర్స్ ఎట్ రూమ్ టెంపరేచర్ ఆర్ నాట్ సూపర్ కండక్టర్స్. గుడ్ కండక్టర్స్ ఎట్ రూమ్ టెంపరేచర్ ఆర్ నాట్ సూపర్ కండక్టర్స్. కాబట్టి మనం ఇందాక చెప్పుకున్నాం ఫస్ట్లో, కాపర్ కానీ మనం వాడే జనరల్గా సిల్వర్ కానీ అల్యూమినియం కానీ వీటిని తీసుకొని మనం కూల్ చేసామనుకో, కూల్ చేసినా కానీ కొంత టెంపరేచర్ దగ్గర రెసిస్టివిటీ 0 కాదు వీటికి, ఏంటంటే ఇవి అది. కాబట్టి వేరే మెటీరియల్స్ ఏదైనా సంథింగ్ అదైనా వేరే అల్లాయిస్తే అట్లా, అంటే అది మీకు హయ్యర్ స్టడీస్కి వెళ్ళేసరికి అర్థమవుతుంది. చెప్పినా కానీ మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి గుడ్ కండక్టర్స్ ఎట్ రూమ్ టెంపరేచర్ ఆర్ నాట్ సూపర్ కండక్టర్స్, అర్థమవుతుందా. కాబట్టి ఈ 4 పాయింట్లు చదివారనుకో కనీసం 3 మార్కులు అడుగుతారు ఎగ్జామ్లో, 3 రాస్తే సరిపోద్ది, అర్థమవుతుందా. ఇది ప్రాపర్టీస్. కాబట్టి ఇందాక చెప్పుకున్నాం మనం డయామాగ్నెటిజం అని చెప్పాం కదా. సూపర్ కండక్టర్స్ ఎగ్జిబిట్ పర్ఫెక్ట్ డయామాగ్నెటిజం. కాబట్టి ఇది పెద్ద మ్యాగ్నెట్ నాన్న, ఇది పెద్ద మ్యాగ్నెట్, ఇది సూపర్ కండక్టర్. సూపర్ కండక్టర్గా ఉండాలంటే ఏం చెప్పాం, టెంపరేచర్ని కూల్ చేయాలని చెప్పాం. టెంపరేచర్ కూల్ చేస్తేనే మెటీరియల్ అనేది సూపర్ కండక్టర్ అయిద్దని చెప్పాం, ఇందాక గ్రాఫ్లో కూడా చెప్పాం. అప్పుడు దీని చుట్టూ మీరు కనుక చూసినట్లయితే ఏమన్నా ఇక్కడ ఇది గ్యాస్ లాగా కనపడుతుంది కదా, ఇది చుట్టూ చూడండి ఇక్కడ ఫోమ్ గ్యాస్ అంటే ఏంది, బాగా టెంపరేచర్ని కూల్ చేసినప్పుడు లైట్గా ఒక మంచులాగా వస్తుంది, అది ఈ చుట్టూ ఉన్న మంచు లాంటిది. ఇక్కడ అర్థం, ఇదేమో పెద్ద మ్యాగ్నెట్, ఇదేమో పెద్ద మ్యాగ్నెట్. ఈ పెద్ద మ్యాగ్నెట్ మీద ఏముంది, సూపర్ కండక్టర్ ఉంది. కాబట్టి ఇది ఏం చేసింది, తేలుతుంది. అంటే మీ జనరల్ లాంగ్వేజ్లో చెప్తున్నా, ఫ్లోట్ అవుతుందంటే పైకి గాల్లో ఎగిరినట్టుగా ఉందన్నమాట. అంటే దాని అర్థం ఏంది, ఇది మ్యాగ్నెటిక్ అయితే మామూలుగా మెటల్స్ ఏమవుతాయి, అట్రాక్ట్ అవుతాయి. కానీ ఇది ఏం చదువుతుంది, అట్రాక్ట్ కావట్లా, కొంత రెపల్ అయినట్టు. కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే తేలుతున్నట్టు కాదు. ఎందుకు తేలుతుంది అంటే రెపల్షన్ వల్ల. ఈ పెర్మనెంట్ మ్యాగ్నెట్ నుంచి వచ్చే ఫోర్స్ దీన్ని ఏం చేస్తుంది, పైకి నెడుతుంది, అంటే రెపల్షన్ జరుగుతుంది. కాబట్టి అందువలన సూపర్ కండక్టర్స్ ఎగ్జిబిట్ పర్ఫెక్ట్ డయామాగ్నెటిజం. కాబట్టి డయామాగ్నెటిజం అంటే ఏం చెప్పాను, రెపల్షన్. కాబట్టి ఈ బొమ్మ చూస్తే ఆ పాయింట్ ఈజీగా గుర్తుమైపోతుంది మీకు. ఇదేమో పెద్ద మ్యాగ్నెట్, ఇదేమో సూపర్ కండక్టర్. కాబట్టి ఈ మ్యాగ్నెట్ని ఇదేం చేస్తుంది, రెపల్ చేస్తుంది అంటే ఇది ఎట్లా పనిచేస్తున్నట్టు, డయామాగ్నెట్. కాబట్టి ఇదంతా ఏం చేసాం, చుట్టూ మనకు మంచులాగా ఉంది, అంటే ఏంది, ఇది కూల్ అయిందంటే ఏంది, సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉంది అది. కాబట్టి సూపర్ కండక్టర్ ఎగ్జిబిట్స్ పర్ఫెక్ట్ డయామాగ్నెటిజం, అర్థమవుతుందా. సూపర్ కండక్టర్ ఎగ్జిబిట్స్ పర్ఫెక్ట్ డయామాగ్నెటిజం. సూపర్ కండక్టర్ ఎగ్జిబిట్స్ పర్ఫెక్ట్ డయామాగ్నెటిజం, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. కాబట్టి ఈ విధంగా మన ఇమేజెస్ చూడటం ద్వారా, కాన్సెప్ట్ తెలుసుకోవడం ద్వారా మర్చిపోయినప్పుడు లేదా తర్వాత మనకి ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా ఈజీగా గుర్తుంటుంది. కాబట్టి ఏదైనా జాగ్రత్తగా వింటే ఈజీగా అర్థమవుద్ది. అంతేగాని దానికోసం ఊరక పుస్తకాలు వేసుకొని కూర్చొని బట్టి పడతా ఉంటే ఏమి రాదు. కొన్నాళ్ళు గుర్తుండిద్ది, బట్టి పడితే పరీక్షలు చదువుకోవటం అంతవరకు బాగానే ఉంటుంది. తర్వాత ఫ్యూచర్లో గుర్తు తెచ్చుకోవాలంటే కాస్త టైం పడుతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా తెలుసుకోవడం ద్వారా ఆ టైంని మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏందన్నా, అప్లికేషన్స్. కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి, ఇమేజెస్. ఇవి చూడండి మీరు ముందు చూసేటప్పుడు వీడియో ఒకసారి చూడండి, చూసిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడు మీకు ఆ బొమ్మలు చూసి నేను చెప్పేటప్పుడు చూస్తే కనీసం ఏంటంటే ఇట్లా ఉంటుంది, ఒక అవగాహన వస్తుంది మీకు, అర్థమవుతుందా. అంటే చెప్తా, నేను మళ్ళీ చెప్పనని కాదు, మీరు చూడటం ద్వారా ఒక
ఒక నిమిషం పాటు చూడటం ద్వారా ఏమైందంటే ఈ మైండ్ గ్రాస్పింగ్ పవర్ అనేది నీకే అర్థమైద్ది, ఇట్లా తెలుసుకోగలుగుతున్నావా లేదా అనేది. కాబట్టి ఇప్పుడు చూద్దాం. కాబట్టి సూపర్ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ స్విచ్చింగ్ డివైజెస్. స్విచ్చింగ్ డివైజెస్ అంటే ఏందన్న, స్విచ్ చేసే పని ఏంది, ఆన్ ఆఫ్, అదే కదా మాకు తెలుసుగా. స్విచ్చింగ్ డివైజెస్ అంటే ఏంది, ఆన్ ఆఫ్ అంటే ఏంది. జనరల్గా మీరు ఇంకా అడ్వాన్స్డ్గా చెప్పాలంటే 0, 1 అని ఉంటుంది. ఏదైనా స్విచ్లు కొన్ని చూస్తే మీరు కొన్ని చోట్ల కంప్యూటర్లు కానీ లేదంటే పెద్ద ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ చూస్తే 0, 1. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. అంటే దాన్ని బైనరీ సిస్టమ్ అంటాం. బైనరీ సిస్టమ్ మీరు చదువుకొని ఉంటారు కదా మ్యాథమెటిక్స్లో, లోయర్ క్లాసెస్లో. బైనరీ సిస్టమ్ అంటే 0, 1, అర్థమైందా, 0, 1. కాబట్టి ఆ విధంగా స్విచ్చెస్ లాగా ఈ మెటీరియల్స్ని స్విచ్ లాగా యూజ్ చేయొచ్చు. అంటే చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఇదంతా కూడా చెప్పే కదా అడ్వాన్స్డ్ కొత్తగా వస్తున్న టెక్నాలజీ. కాబట్టి అది తెలుసుకోవాలంటే కాస్త మీకు అంటే జనరల్గా మీకు టెక్నాలజీని పరిచయం చేయడం కోసం పెట్టారు ఇది మోడర్న్ ఫిజిక్స్ అనేది. అంతేగాని చదవాలంటే ఇంకా ముందు క్లాసెస్కి వెళ్ళాలి మీరు. డిగ్రీ డిప్లొమా కదా మీరు, డిగ్రీకి వెళ్తే పీజీ ఆ లెవెల్లోకి వెళ్తే అర్థమవుతుంది బాగా. కాబట్టి ఆ విధంగా స్విచ్చింగ్ డివైజెస్గా వాడతారు. అలానే సూపర్ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ స్విచ్చెస్. కాబట్టి ఇప్పుడు మనకి తెలుసు కదా కంప్యూటర్స్ ఎంత కొత్తవి వస్తున్నాయి. కాబట్టి సూపర్ ఫాస్ట్గా ఎమ్మటే కొన్ని నానో సెకండ్స్లో, నానో అంటే కను రెప్ప తీసి అంటే దానికంటే ఇంకా తక్కువ టైం అనమాట. ఆ విధంగా కూడా చేయటానికి అంత ఫాస్ట్గా స్విచ్ని ఆపరేట్ చేయడానికి ఈ మెటీరియల్స్ని వాడతారు. నెక్స్ట్ సూపర్ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ టు యాంప్లిఫై వెరీ స్మాల్ డైరెక్ట్ కరెంట్ అండ్ వోల్టేజెస్. కాబట్టి డైరెక్ట్ కరెంట్ అంటే డీసీ కరెంట్ అంటాం నాన్న. సూపర్ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ టు యాంప్లిఫై వెరీ స్మాల్ డైరెక్ట్ కరెంట్ అండ్ వోల్టేజెస్ అంటే డీసీ వోల్టేజెస్. డీసీ వోల్టేజ్ డీసీ కరెంట్కి ఏసీ కరెంట్కి తేడా ఏంటంటే సింపుల్గా డీసీ అంటే లైన్ లాగా చూపెడతాం. ఏసీ అంటే ఏంది, ఒక సైకిల్ అంటే ఏంది, సైకిల్ అంటే ఏందన్న ఒక సైన్ వేవ్ తెలుసు కదా మీకు. సైన్ ఫంక్షన్ అంటే ఇట్లా ఒకటి అప్ సైకిల్ ఒకటి డౌన్ సైకిల్ ఉంటుంది మనకి. ఏమన్నా మీకు సైన్ ఫంక్షన్ చేస్తే వాల్యూ తీస్తే తెలిసిద్ది మీకు. సైన్ గ్రాఫ్ కొడితే వస్తుంది మీకు. అంటే ఒక కొండ పైకి ఒక కొండ కిందకి గీసామనుకో, అట్లా ఆ కొండ దాన్ని ఏసీ కరెంట్ అంటాం. అంటే ఫ్రీక్వెన్సీ మారిపోతూ ఉంటుంది. డీసీ కరెంట్కి అట్లా ఏముండవు. కాబట్టి డీసీ కరెంటు డీసీ వోల్టేజ్ అనేవి చిన్న వాటికి వాడతాం. అంటే మన బ్యాటరీ సెల్ ఫోన్లు చూస్తుంటాం కదా 12 volts చిన్న ఎక్విప్మెంట్కి కొద్దిగా చిన్న వాటికి వాడతాం. కాబట్టి వాటిని పెంచాలి, యాంప్లిఫై చేయటం అంటే పెంచడం, అంటే దాన్ని కొద్దిగా పెంచడం కోసం ఈ సూపర్ కండక్టర్స్ అనేవి వాడతారు, మెటీరియల్స్ అనేవి వాడతారు. కాబట్టి సూపర్ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ టు యాంప్లిఫై వెరీ స్మాల్ డైరెక్ట్ కరెంట్ అండ్ వోల్టేజెస్. నెక్స్ట్ పాయింట్, సూపర్ కండక్టింగ్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ హై ఇంటెన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. కాబట్టి సూపర్ కండక్టింగ్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ హై ఇంటెన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. అంటే ఇది మీకు బాగా అర్థమయ్యేది చెప్పాలంటే ఎంఆర్ఐ స్కాను, సిటీ స్కాన్ అని చూస్తున్నాం కదా మనం. ఏదైనా హాస్పిటల్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎంఆర్ఐ స్కాన్ తీయండి అంటారు బ్రెయిన్కి, అట్లానే సిటీ స్కాన్ అంటారు. కాబట్టి ఇది తీయాలంటే ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవసరం. ఇది పెద్ద ఒక సొరంగం లాగా ఉంటుంది మీకు ఎక్విప్మెంట్ కనుక చూస్తే. కాబట్టి అంత పెద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేయాలంటే మామూలు మెటీరియల్స్, మామూలు కరెంట్ వైర్స్ వాడితే అంత రాదు, వచ్చింది కానీ అంత రాదు. కాబట్టి ఈ పేర్లో ఇందాకే చెప్పాం కదా, సూపర్ అంటేనే అద్భుతం, చాలా ఎక్కువ మనం చూసినప్పుడు ఆశ్చర్యపోతాం. కాబట్టి అందువలన ఈ సూపర్ కండక్టింగ్ మెటీరియల్స్ని వాడి హై ఇంటెన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ అప్లికేషన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 రాస్తే సరిపోద్ది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని రాయాలి, 3 మార్కులకు 3 రాస్తే సరిపోద్ది. 4 గుర్తుపెట్టుకుంటే
నాలుగు చదివితే 3 గుర్తుంటాయి. కాబట్టి సూపర్ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ స్విచ్చింగ్ డివైజెస్. తర్వాత సూపర్ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ స్విచెస్. సూపర్ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ టు యాంప్లిఫై వెరీ స్మాల్ డైరెక్ట్ కరెంట్ అండ్ వోల్టేజెస్. సూపర్ కండక్టింగ్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ హై ఇంటెన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. అర్థమైందా? అది అన్నమాట సంగతి. ఇవి అప్లికేషన్స్. కాబట్టి ఇప్పుడు మీకు ఇమేజెస్ చూపిస్తా, అప్పుడు క్లియర్గా అర్థమైద్ది మీకు. అంటే క్లియర్గా అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా గంటలు పడుతుంది టైం. కాబట్టి కనీసం ఒక మినిమం అండర్స్టాండింగ్ కోసం ఆ ఇమేజెస్ చూస్తే మీకు ఆ ఇమేజెస్ అనేవి గుర్తుండిపోవడం వల్ల ఈజీగా గుర్తుంటుంది. కాబట్టి ఫస్ట్ ఇది చూడండి, సూపర్ కండక్టింగ్ క్వాంటమ్ ఇంటర్ఫరెన్స్ డివైజెస్ ఫర్ లివింగ్ బాడీ మెజర్మెంట్. కాబట్టి మన బ్రెయిన్లో చిన్న చిన్న సిగ్నల్స్ వస్తాయి. నాకే చెప్పాం కదా, సూపర్ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ టు యాంప్లిఫై డీసీ కరెంట్స్ అండ్ వోల్టేజెస్ అని. కాబట్టి బ్రెయిన్లో కొద్దిగా కరెంట్ అనేది ఉంటుంది. కరెంట్ అంటే పెద్ద కరెంట్ కాదు, చిన్నది, కొద్దిగా చిన్న షాక్ లాంటిది అనమాట. మీకు భాషలో చెప్పాలంటే మనం ఏదైనా పట్టుకుంటే కొద్దిగా జుమ్ అన్నట్టు ఉంటుంది కదా, లైట్గా. అది అట్లాంటి సిగ్నల్స్ ఉంటాయి బ్రెయిన్లో. కాబట్టి ఆ బ్రెయిన్ నుంచి ఆ సిగ్నల్ కరెక్ట్గా వస్తుందా లేదా బాడీ ఫంక్షనింగ్ అది తెలుసుకోవటం ఇది వాడతారు. వీటిని స్క్విడ్స్ అంటారు జనరల్గా. అర్థమైందా? ఇది ఒక బొమ్మ. నెక్స్ట్ ఈ సూపర్ కండక్టింగ్ ట్రాన్స్ఫార్మర్ ఇది. కాబట్టి సూపర్ కండక్టింగ్ ట్రాన్స్ఫార్మర్, మామూలు ట్రాన్స్ఫార్మర్ తెలుసుగా మనకి, చూస్తుంటాయి కదా. ట్రాన్స్ఫార్మర్ ఎందుకు వాడతాం? వోల్టేజ్కి పెంచడానికి తగ్గించడానికి. కాబట్టి మామూలు ట్రాన్స్ఫార్మర్లో ఏంటంటే లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన ట్రాన్స్ఫార్మర్లో ఏం చేస్తారు, పొద్దుగా ఆయిల్ పోతూ ఉంటారు లేదా కాలిపోతూ ఉంటాయి, ఎందుకని బాగా హీట్ వస్తుంది అనమాట. కాబట్టి ఈ సూపర్ కండక్టింగ్ ట్రాన్స్ఫార్మర్స్ వాడితే హీట్ అనేది రాదు, లాస్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సూపర్ కండక్టింగ్ ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగించి ఎనర్జీ లాస్ని బాగా తగ్గించవచ్చు అనమాట. అర్థమైందా? అదొక అప్లికేషన్. నెక్స్ట్ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్ ఇది. కాబట్టి ఇందాక చెప్పుకున్నాం కదా, పెద్ద హై ఇంటెన్స్ ఫీల్డ్ కావాలంటే మ్యాగ్నెట్స్ వాడాలని. కాబట్టి ఇది. నెక్స్ట్ లీనియర్ మోటార్ కార్. కాబట్టి లీనియర్ మోటార్ కార్ అంటే దీన్ని బుల్లెట్ ట్రైన్ అంటాం యాక్చువల్గా. బుల్లెట్ ట్రైన్లో వాడతాం. బుల్లెట్ ట్రైన్లో అంటే ఇందాక చెప్పాం కదా, ఇప్పుడు మామూలు ట్రైన్లో ఏం చేస్తాయి, మనకు తెలిసినంతవరకు మన వరకు పట్టాల మీద వెళ్తాయి వీల్స్. పట్టాల మీద వెళ్ళినప్పుడు ఏమైంది, కొద్దిగా ఫ్రిక్షన్ ఉంటుంది కదా, రాపిడి, దానివల్ల కొంత ఎనర్జీ లాస్ అయిద్దిగా. కాబట్టి ఇక్కడ ఇందాక ఏం చూపించాం మనం, సూపర్ కండక్టర్ అనేది ఏం చేసింది, గాలిలో పైకి లేచిద్ది. కాబట్టి ఇక్కడ కూడా అట్లా ట్రైన్ని కొద్దిగా గాలిలో లేపడం అంటే మరీ తెగ లేపరు, పట్టాల మీద కొద్దిగా ఇంచి లేపుతాం. లేపి ఏం చేస్తారంటే దాన్ని ప్రొపల్షన్ సిస్టమ్ ఉంటుంది. ప్రొపల్షన్ అంటే ఏంది, మూమెంట్. ఆ మూమెంట్ అనేది వేరు. ఇది చేసేది ఏంటంటే ముందుగా ఈ సూపర్ కండక్టర్స్ని ఉపయోగించి కొద్దిగా పైకి లేపుతాం ట్రైన్ని, లైట్గా లేపుతారు. లేపిన తర్వాత ఆటోమేటిక్గా అందుట్లో ఉన్న ప్రొపల్షన్ ఏం చేసిద్ది, ముందుకు నెట్టిద్ది. కాబట్టి ఆ విధంగా అది పట్టాల మీద లేకుండా పైకి లేవటం వల్ల ఏమైద్ది, ఆ ఫ్రిక్షన్ అనేది తగ్గిపోద్ది. అంటే కొంత ఎనర్జీ అనేది లాస్ని తగ్గించినట్టేగా. లాస్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా ఏమైద్ది, స్పీడ్ పెరిగిద్ది. కాబట్టి ఆ విధంగా బుల్లెట్ ట్రైన్స్ అనేవి పనిచేస్తాయి. కాబట్టి అది ఆ విధంగా కూడా వాడతారు. నెక్స్ట్ ఇది సూపర్ కండక్టింగ్ కేబుల్స్. కాబట్టి చుట్టూ ఉండేది దీని చుట్టూ సూపర్ కండక్టింగ్ కేబుల్స్. నెక్స్ట్ ఇవి సూపర్ కండక్టింగ్ ఫిల్టర్స్. కాబట్టి ఆ విధంగా అప్లికేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. కాబట్టి బొమ్మలు చూస్తున్నా ఏదో రాయొచ్చు మీరు సొంతంగా. కాబట్టి ఇన్ని రకాలుగా ఒకటి సెంటెన్సెస్ రాసి చెప్తుంది ఎందుకు, చదువుకుంటారని. ఇమేజెస్ చూపిస్తుంది ఎందుకు, బాగా గుర్తుపెట్టుకుంటారని. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా చదువుకోవాలన్నమాట. సంగతి. కాబట్టి ఇది. కాబట్టి అదే ఇట్లా ఉంటాయి బుల్లెట్ ట్రైన్స్. ఇట్లా ఉంటుంది బుల్లెట్ ట్రైన్. ఇది బ్రెయిన్లో అనమాట. బ్రెయిన్లో సిగ్నల్ స్టడీ చేయడానికి ఇట్లా. ఇది పవర్ ఎన్ని అప్లికేషన్సే, అది క్లియర్గా ఉన్నదే. కాబట్టి స్క్విడ్స్, ట్రాన్స్ఫార్మర్స్, జనరేటర్స్, పార్టికల్ యాక్సిలరేటర్స్, పవర్ ట్రాన్స్మిషన్, ఎలక్ట్రిక్ మోటార్స్ మిలిటరీలో వాడతారు. నెక్స్ట్ మెడికల్ ఫీల్డ్లో. కాబట్టి ఇవన్నీ కూడా అప్లికేషన్స్. అంటే ఇందాక చెప్పినాయి వరకు జనరల్గా ఇంకొక స్లైడ్ వేసాం.
మీరు చెప్పిన 4 ఏదైనా సరే బట్టి పట్టేవాళ్ళు కాన్సెప్ట్ కావాలనుకునేవాళ్ళు ఇట్లా చూస్తే అర్థమైద్ది. బట్టి మాకు రాళ్ళు కాదు బట్టి పట్టేవాళ్ళు అనుకుంటే అవి చదువుకుంటే ఎట్లయినా మీ మీ యూజ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. అట్లా అన్ని రకాలుగా చెప్తున్నాను నేను. కాబట్టి ఈ మధ్య రష్యా ఇన్నోవేషన్స్ ఇన్ ఫిజిక్స్, ఇదంతా ఫిజిక్స్ కిందకు వస్తున్నా అన్న. ఫస్ట్లోనే చెప్పాం, మోడర్న్ ఫిజిక్స్ అంటేనే ఫిజిక్స్లో కొన్ని మెటీరియల్స్ని తీసుకొని కొన్ని ప్రిన్సిపల్స్ని కనిపెడతామంటే అదే వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటే ఇట్లా జరుగుతుంది ఈ మెటల్లో అని వాళ్ళు డిస్కవర్ చేస్తారు. చాలా ఎక్స్పెరిమెంట్స్ తర్వాత ఒకే దాని మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తారు. ఒకసారికి ఏమీ రాదు. దాన్ని 100 సార్లు 100 వాటి మీద చేస్తే కానీ ఒక కంక్లూజన్కి రాలేరు. కాబట్టి ఆ విధంగా వచ్చేవి ప్రిన్సిపల్స్, ఒక లా లాంటిది. కాబట్టి దాన్ని ఉపయోగించి దాన్ని ఒక టెక్నిక్గా యూజ్ఫుల్ డివైస్గా మార్చేదే మనకి టెక్నాలజీ. ఏదో చెప్పాం స్టార్టింగ్లో, కాబట్టి మళ్ళీ చెప్తున్నాం. కాబట్టి రష్యన్ సైంటిస్ట్ అనేవాళ్ళు ఏం చేశారు, ఒక న్యూ సూపర్ కండక్టివిటీ ఫినామినా అని రూమ్ టెంపరేచర్ దగ్గరే కనుక్కున్నారు ఈ మధ్య. కాబట్టి అల్యూమినియం కాపర్ కలిపి కూడా వాటి ఇందాక చెప్పుకోం కదా మనం, అల్యూమినియంకి కాపర్కి జనరల్గా ఫస్ట్లో రాలేదని చెప్పాం. ఫస్ట్లో అవి పెద్దగా సూపర్ కండక్టివిటీని ఎగ్జిబిట్ చెయ్యవు. గుడ్ కండక్టర్స్ ఆర్ నాట్ సూపర్ కండక్టర్స్ ఎట్ రూమ్ టెంపరేచర్ అని చెప్పుకున్నాం కదా ప్రాపర్టీస్లో. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ప్రే చేసి దాని మీద కొత్త సూపర్ కండక్టివిటీ అనే దాన్ని కనిపెడుతున్నారనమాట. అర్థమైందా? దానికి సంబంధించి చెప్పాను మీకు. ఇది ఎట్లా అంటే ఒకసారి రాదు అనుకున్నది మళ్ళీ రాకూడదని రూల్ ఏం లేదు. ఇప్పుడు చేస్తూ ఉంటే కొత్త టెక్నాలజీ మారుతుంది కదా. కాబట్టి టెక్నాలజీ ఉపయోగించి సైన్స్ని కూడా డెవలప్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం సైన్స్ ఉపయోగించి మళ్ళీ ఏం చేస్తున్నారు, టెక్నాలజీ. కాబట్టి 2 ఇంటర్లింక్డ్ అనమాట. కాబట్టి జాగ్రత్తగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ చదువుకుంటే మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. కాబట్టి దానికోసం కాబట్టి ఫస్ట్లో ఆయన నార్మల్ గుడ్ కండక్టర్స్ రూమ్ టెంపరేచర్ దగ్గర పెద్ద సూపర్ కండక్టివిటీ చెయ్యి అన్నదాన్ని వీళ్ళు ఛాలెంజ్గా తీసుకొని ఒక కొత్త దాన్ని కనిపెట్టారనమాట. అంటే కనిపెట్టడం అంటే అంతా అయిపోయినట్టు కాదు. ఫస్ట్ కొంత వస్తుంది, దాన్ని పట్టుకొని ఇంకా చేస్తూ ఉంటే ఏదో కొత్త ఇంకా వస్తూ ఉంటాయి అన్నమాట. అది కాబట్టి ఇట్లా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సూపర్ కండక్టర్ క్లాసిఫికేషన్ ఇది అడ్వాన్స్డ్. ఏమన్నా అక్కడ దాకా సరిపోద్దు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంతవరకు చాలు. ఇదేంటంటే కిందాకటిది ఇప్పుడుది ఊరక జస్ట్ మీకు ఎవరికైనా కొంతమంది ఉంటారు కదా ఇంట్రెస్టింగ్ పిల్లలు తెలుసుకోవాలని, కాబట్టి వాళ్ళ కోసం ఇది. మిగతా వాళ్ళు వీడియో స్కిప్ చేసేయచ్చు ఇంకా. అర్థమైందా? కాబట్టి సూపర్ కండక్టర్స్ని 2 రకాలుగా క్లాసిఫై చేశారు ఇక్కడ. అంటే బై దే రెస్పాన్స్ టు ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క రెస్పాన్స్ని బట్టి 2 రకాలు చేశారు. ఒకటి టైప్ 1, రెండోది టైప్ 2. కాబట్టి ఇందాక చెప్పాం మనం, టీసీ అనేది ఏంది, క్రిటికల్ ఫీల్డ్. ఆ క్రిటికల్ ఫీల్డ్కి కంటే ఎక్కువ ఫీల్డ్ ఇచ్చామనుకో మెటీరియల్ ఏమైంది, నార్మల్ కండక్టర్లోకి వస్తుంది. కాబట్టి టైప్ 1లో అటువంటి ఫీల్డ్ ఒకటే ఉంటుంది. ఒక ఫీల్డ్ రాగానే, అంటే సపోజ్ మనం మెటీరియల్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్తూ ఉన్నాం. సో ఎగ్జాంపుల్ టెస్లాలో కొలుస్తాం. 20 టెస్లా ఇచ్చాం. మెటీరియల్ అనేది సూపర్ కండక్టింగ్ స్టేట్లోనే ఉంది. 25 ఇచ్చాం. ఇంకా సూపర్ కండక్టర్గానే ఉంది. 30 ఇచ్చాం. సడన్గా ఏమైపోయింది, అది నార్మల్గా మారిపోయింది, మామూలు కండక్టర్ లాగా వచ్చేసింది. కాబట్టి అటువంటి వాటిని టైప్ 1 అంటాం. టైప్ 2 అంటే ఏంది, ఇందాక చెప్పినట్టు సేమ్గా మనం సపోజ్ తేప 20 ఇచ్చాం. 20 ఇవ్వగానే అదేం చేసింది, సూపర్ కండక్టర్ కాస్త కొద్దిగా నార్మల్గా బిహేవ్ చేస్తుంది. కొద్దిగా, ఒకేసారి మారలా, కొద్దిగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు 25 ఇచ్చాం, కొద్దిగా పెరిగింది నార్మల్లో. 30 ఇచ్చాం, కొద్దిగా పెరిగింది. 35 ఇచ్చాం, పూర్తిగా నార్మల్లోకి వచ్చింది. అంటే 20 దగ్గర మొదలు పెడితే 35 దాకా వస్తూనే ఉంది. అంటే 2 ఫీల్డ్లు ఉన్నాయి. 20 దగ్గర ఒకటి ఇచ్చా, ఇక్కడి నుంచి 35 దాకా వచ్చాం. కాబట్టి ఆ 2 ఇస్తే కానీ అది పూర్తిగా నార్మల్కి రాలా. కాబట్టి అటువంటి వాటిని టైప్ 2 సూపర్ కండక్టర్స్ అంటాం. కాబట్టి ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తే వాటి యొక్క రెస్పాన్స్ని బేస్ చేసుకొని ఏం చేశారు, టైప్ 1, టైప్ 2గా చేశారు. నెక్స్ట్ బై ద థియరీ టు ఎక్స్ప్లెయిన్. వాటిని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ సూపర్ కండక్టివిటీ అనేదాన్ని, బీసీఎస్ థియరీ ఆర్ ఇట్స్ డెరివేటివ్స్. బీసీఎస్ అంటే ఏంటంటే 3 సైంటిస్టుల పేర్లు. అది బర్దీన్, కోపర్, స్క్రేఫర్ అని 3 సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళ 3 కలిసి అసలు ఈ సూపర్ కండక్టివిటీ ఎలా వస్తుందని లోపల మైన్యూట్గా చెప్పారు. మైన్యూట్ అంటే లోపల మనకి ఏముంటాయి, పార్టికల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఒకటి ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉన్నప్పుడు ఏమొచ్చింది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది. అట్లా ఇంకా చాలా ఉంటుంది. వాటిని బేస్ చేసుకొని ఈ సూపర్ కండక్టివిటీ అనేది ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి ఆ విధంగా అది థియరీ. నెక్స్ట్ బై దైర్ క్రిటికల్ టెంపరేచర్. కాబట్టి ఇందాకే చెప్పుకున్నాం కదా, బై దైర్ క్రిటికల్ టెంపరేచర్.
కాబట్టి ఎక్కువ టెంపరేచర్ ఉంటే వాటిని ఎక్కువ టెంపరేచర్ పట్టింది అనుకో నార్మల్కి రావడానికి, అటువంటి వాటిని హై టెంపరేచర్ సూపర్ కండక్టర్స్ అన్నారు. తక్కువ టెంపరేచర్ పడితే లో టెంపరేచర్ సూపర్ కండక్టర్స్ అన్నారు. అర్థమవుతుందా? కాబట్టి ఆ విధంగా కూడా క్లాసిఫై చేశారు. నెక్స్ట్ బై మెటీరియల్ను ఉపయోగించి కెమికల్ ఎలిమెంట్స్. కాబట్టి మెర్క్యూరీ ఆర్ లెడ్ అనేవి ఏంది, జనరల్గా ఇవి పీరియాడిక్ టేబుల్లే కదా మెర్క్యూరీ లెడ్ అనేవి, కాబట్టి ఆ విధంగా కూడా ఒక క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఎల్లాయిస్, ఇందాక చెప్పి మనం స్టార్టింగ్లో రకరకాలైన మెటీరియల్స్ మీద వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేసి వాటిని కూల్ చేసి ఈ ఫినామినాని కనిపెట్టారు. కాబట్టి ఎల్లాయిస్ ఏంటి, నియోబియం, టైటానియం, జెర్మేనియం, నియోబియం ఆర్ నియోబియం నైట్రేట్. నెక్స్ట్ సిరామిక్స్ మీద చేశారు. సిరామిక్స్ యాజ్ YbCO ఆర్ ది మెగ్నీషియం డైబోరైడ్. కాబట్టి ఈ విధంగా సిరామిక్స్ కూడా సూపర్ కండక్టర్స్ కిందగా వస్తాయి. నెక్స్ట్ ఆర్గానిక్ సూపర్ కండక్టర్స్, కాబట్టి కార్బన్ నానో ట్యూబ్స్ ఇటువంటి వాటిని. కాబట్టి ఈ విధంగా ఇట్లా అన్నీ ఉపయోగించి క్లాసిఫై చేశారు. కాబట్టి ఇవన్నీ ఇంట్రెస్టింగ్, అంటే ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే వినొచ్చు. కాబట్టి ఇదంతా మెటీరియల్ సైన్స్ అంటారు నాన్న దీన్ని. ఈ మెకానికల్ వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది మెటీరియల్ సైన్స్ అనేది, ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది ఇది. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పామంటే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. అప్పుడు కొద్దిగా తెలుస్తుంది అనుకో, ఫ్యూచర్లో కొద్దిగా తెలిసింది అనుకో, మీకు ఒక అవగాహన ఉంటే తర్వాత దాని మీద నాకు కొత్తది వస్తే మీరు తెలుసుకున్నారనుకో, రీసెర్చ్ చేసుకోవడానికి తర్వాత అట్లా ఉపయోగపడటం కోసం ఇది చెప్పా. అర్థమవుతుందా? కాబట్టి ఈ విధంగా సూపర్ కండక్టర్స్ని ఒకటి రెస్పాన్స్ని బట్టి క్లాసిఫై చేశారు, రెండు దాని యొక్క థియరీ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు, నెక్స్ట్ దాని యొక్క క్రిటికల్ టెంపరేచర్ని బట్టి, నెక్స్ట్ దాని యొక్క వాటిలో ఉపయోగించే మెటీరియల్స్ని బట్టి ఈ విధంగా సూపర్ కండక్టర్స్ అనే వాటిని క్లాసిఫై చేయడం అనేది జరిగిందనమాట. అర్థమైందా? అది సంగతి. కాబట్టి ఇదంతా కూడా సూపర్ కండక్టివిటీ గురించి. కాబట్టి మళ్ళీ చెప్తున్నా మీ వినేవాళ్ళకి, ఓన్లీ మీకు ఎగ్జామ్లు అడిగేది సూపర్ కండక్టివిటీ డెఫినేషను, ప్రాపర్టీసు, అప్లికేషన్స్. కాబట్టి కాన్సెప్ట్ అనేది తెలిస్తే ఈజీగా రాయొచ్చు. ఇదంతా మెటీరియల్ సైన్స్, మీకు మళ్ళీ ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. అది